సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో ఒక సహాబీ హాజరయ్యారు. ఏమంటున్నారంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు స్వర్గానికి తీసుకువెళ్ళిపోయేటటువంటి యొక్క సత్కారాల గురించి నాకు బోధించండి ఓ ప్రవక్త అని ఆ సహాబీ వారు అడిగారు. అయితే ఆ పల్లెవాసి అడిగినటువంటి మాటకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? అల్లాహ్ను మాత్రమే ఆరాధించు అని చెప్పేసి అన్నారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సందేశం ఏమిటి ఇక్కడ అంటే, తౌహీదే ఉలూహియత్ను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీకి చెప్పడం జరుగుతుందన్నమాట. సమస్త ప్రవక్తలందరి యొక్క సందేశం కూడా ఇదే, తౌహీద్ ఉలూహియత్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని. అయితే ఆ పల్లెవాసి ఆ సహాబీ ప్రశ్నించినప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు? అల్లాహ్ను మాత్రమే ఆరాధించు అన్నారు. రెండవది షిర్కు యొక్క ఖండన చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు సాటి కల్పించకు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, విధి నమాజులను పాటించు అన్నారు, విధిదానం జకాతుని చెల్లించు అన్నారు, రంజాన్ మాసపు ఉపవాసాలు కూడా పాటించు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే అల్హమ్దుల్లా మనకు అతి దగ్గరలో రంజాన్ ఉంది. ఈ అన్ని విషయాలు విన్నటువంటి ఆ సహాబీ ఏం చేస్తారో తెలుసా? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఆయన ఏమంటున్నారంటే, అల్లా సాక్షిగా ఏమంటున్నారు? అల్లా సాక్షిగా నా తరపు నుండి నేను ఇందులో ఏమీను చేర్చను అంటున్నారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక జనసమూహాన్ని ఉద్దేశించి ప్రవక్త వారు అంటున్నారు, మీలో ఎవరైనా స్వర్గవాసిని చూడాలి అని అనుకుంటే ఆ వ్యక్తిని చూడండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సుబ్హానల్లా, ఈరోజు మనకి కలిమా నసీబయింది అల్హమ్దులిల్లా, కానీ ఆచరణ ప్రకారంగా ఎంతమంది దూరంగా ఉన్నారు? అదే ఇస్లామీయ ఆచరణను కాపాడుకుంటే ఇన్షాల్లా మీరు స్వర్గవాసి. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఇస్లాం ఏదైతే ఉందో, బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ షహాదతి అల్లా ఇలాహా ఇల్లల్లా వ అన్న ముహమ్మదు రసూలుల్లా వ ఇకామి స్సలా వ ఇతాయి జకా వ సౌమి రమదాన్ అన్న హదీసు ఎన్నోసార్లు మీరు విన్నారు. చాలామంది వినటం వరకే సరిపెట్టుకుంటున్నారు కానీ ఆచరణ ప్రకారంగా. కానీ ఇక్కడ ఈ సహాబీ ఏమన్నారు? అల్లాహ్ను సాక్షిగా పెట్టి నేను ఇందులో నా తరపు నుండి ఏమీ కూడా చేర్చను అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్త ఏమిటి? మీలో ఎవరైనా స్వర్గవాసిని చూడాలి అనుకుంటే ఆ వ్యక్తిని చూడండి అన్నారు. అల్లాహ్తో దువా చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. అల్లాహుమ్మా బల్లిగునా రమదాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే విధి కార్యాలు ఉన్నాయో ఆ విధి కార్యాలను ఆచరిస్తూ నీ ప్రసన్నతను పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. చివరి శ్వాస వరకు ఇస్లాంపై మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.